గురువులకు గురువు 24 మంది గురువులు. మనం గురువులను పూజిస్తాం. వారికి ఒక గురువు ఉంటారు. ఆ విధంగా పరంపర ఉంటుంది. దానికి మూలమే ఈ 24 మంది గురువులు. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి తత్వోపదేశం చేస్తూ చెప్పిన కథలే ఆ బోధలు. అందులో యదుమహారాజు అవధూతకు జరిగిన సంవాదం ఒకటి. యదుమహారాజు ఒకసారి యవ్వనవంతుడు, పండితుడు, నిర్భయంగా తిరుగుతున్నవాడు అయిన ఒక బ్రాహ్మణ అవధూతను చూశాడు. అతడు ఆ విధంగా పరమానందంతో తిరగడానికి గల కారణం ఏమిటో చెప్పమని రాజు అడిగాడు. రాజా, నేను 24 మంది గురువులను ఆశ్రయించాను. వారే ధరణి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ, ఏనుగు, తేనెను తీసేవాడు, జింక, చేప, పింగళవేశ్య, కురురపక్షి, బాలుడు, కన్య, బాణాలు చేసేవాడు, సాలెపురుగు, పాము, భ్రమర కీటకము. వీటి కార్యాలను అధ్యయనం చేసి నేను తత్వజ్ఞానం పొందాను అని అవధూత చెప్పాడు రాజుకు. ఆ రాజుకు పరమోత్సాహం కలిగింది. తనకు వివరాలు చెప్పమని అడిగాడు. ఆసక్తియే సమస్త దుఃఖానికి కారణము. అవధూత తాను 24 మంది గురువులను గురించి తెలుపుతూ పింగళ అను నామే గురించి చెప్పడం మొదలుపెట్టాడు. పింగళ అనే నామే ఒక వేశ్య. ఆమె విటులను ఆకర్షించేందుకు చక్కగా తయారై గడప ముందు నిలబడేది. ఆ విధంగా ఒక రాత్రి గుమ్మం ముందు నిలబడి ఎవరు వస్తారా అని ఎదురు చూడసాగింది. కానీ ఆ రాత్రి ఎవరూ రాలేదు. పింగళకు ఎంతో నిరాశ కలిగింది, ఉదాసీనత కలిగింది. కానీ ఆమెకు ఆ ఉదాసీనతలోనే వైరాగ్యం కలిగింది. తన హృదయంలో కలిగిన వైరాగ్య భావాన్ని ఆమె గీత రూపంలో పాడింది. అస్థిరములైన వాటి కోసం ప్రాకులాడే బదులు శాశ్వతమైన భగవంతుని సేవయే శ్రేష్టమని ఆమెకు తెలిసి వచ్చింది. ఆ విధంగా ఆమె భగవత్ శరణాగతిలో ధన్యురాలైంది. పింగళ ఆ రీతిగా దుఃఖాన్ని విడిచి పరమానందంతో సంతోషంగా నిద్రించింది. కురూరపక్షి. ఒకసారి పెద్ద కురూరపక్షి గుంపునకు ఆహారం దొరకలేదు. అయితే ఓ దుర్బల కురూరపక్షి ఒక మాంసం ఖండం పట్టుకుని ఎగరడాన్ని అవి గమనించి ఆ పక్షిపై దాడి చేశాయి. అప్పుడు ఆ కురూరపక్షి ఆసక్తియే కదా దుఃఖానికి మూలం అని ఆ మాంసఖండం విడిచి నిజమైన సుఖాన్ని పొందింది. ఆకాశం సర్వత్రా ఉన్నప్పటికీ దేనితోనూ కలయదు. అలాగే ముని భౌతిక శరీరంలోనే ఉన్నప్పటికీ దానికి భిన్నంగా ఉండాలి. మేఘాలు, తుఫాను చెలరేగిన ఆకాశం ప్రభావితం కాబోదు. ముని జలములాగా కల్మష దూరుడై నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. జలస్పర్శచే మనిషి పవిత్రుడైనట్లు ముని దర్శనము, శ్రవణముచే ఎల్లరూ పవిత్రులయ్యేలా ఉండాలి. చంద్రకళల వృద్ధి క్షయాలు చంద్రుని ప్రభావితం చేయలేవు. అదేవిధంగా జన్మ మొదలుగా మరణం వరకు కలిగే వివిధ అవస్థలు ఆత్మను ప్రభావితం చేయలేవని తెలుసుకోవాలి. ఈ మార్పులు కేవలం అవ్యక్తమగు కాలగతిచే కలుగుతాయి. మునులు భోగపరాయణులు కారు కనుక విధివశాత్తు లభించిన దానిని తిని సంతుష్టులవుతారు. ఒకవేళ కలుషిత పదార్థాలు తిన్నప్పటికీ వారు సమస్తాన్ని భస్మీపటలం చేసే అగ్నిలాగా ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉంటారు. అంతేకాకుండా వారు అగ్నిలాగా ఇతరులు సమర్పించే కానుకలను స్వీకరించి వారి పూర్వపాపాన్ని భవిష్యత్ పాపాలను భస్మం చేస్తారు.
సూర్యుడు తన కిరణాలతో సముద్ర జలాలను ఎగిరించి తరువాత వర్ష రూపంలో ఇచ్చివేస్తాడు. అదేవిధంగా యోగి సమస్తమైన వస్తువులను స్వీకరించిన తగిన వ్యక్తి వాటిని అడిగినప్పుడు సరి అయిన సమయంలో వాటిని ఇచ్చివేస్తాడు. అంటే వాటిని స్వీకరించడంలో ఇవ్వడంలో అతడు ఆసక్తుడు కాడు. మనిషి ఎవరి పట్ల అతిగా అనురాగాన్ని ఇష్టాన్ని చూపించకూడదు, లేకపోతే అతడు పావురంలాగా దుఃఖాన్ని పొందుతాడు. అవధూత తిరిగి ఉపదేశాన్ని ప్రారంభిస్తూ భగవత్ సేవ వలన ఏకాగ్రత పొందుతారు అని తాను నేర్చినది చెప్పసాగాడు. భగవంతుని పైన చిత్తము సంపూర్ణంగా లగ్నమైన వ్యక్తి దేని చేతనో కలత చెందడు. బాహ్యాభ్యంతరాలలో జరిగే విషయాలలో అతడు ధ్యాన విచలితుడు కాడు. బాణం తయారీలో పూర్తిగా లగ్నమైన కమ్మరివాడు తన పక్కగా రాజు పెద్ద ఆర్భాటంతో వెళ్ళినా గమనించకపోవడాన్ని తాను ఉపమానంగా తీసుకున్నానని అవధూత యదు మహారాజుకు చెప్పాడు. మనిషి సుఖంగా ఉందామని ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకున్నప్పటికీ ఆ ఇంట్లో వేరేవారు వచ్చి దానిలో చేరతారు. ఇతర జీవులు నిర్మించిన పుట్టలోకి పాము చేరడం ఇటువంటిదే. ఇది నేను తెలుసుకున్న సత్యము. సాలెపురుగు తన నోటి ద్వారా దారాన్ని వ్యాపింపచేసి తిరిగి తనలోనే మింగివేసినట్లు భగవంతుడు ఈ జగత్తును సృజించి తిరిగి తనలోనే లయింపజేసుకుంటాడు. తేనెటీగలు కష్టపడి దాచిన తేనెను తేనె తీసేవాడు హరించినట్లు లోభముతో గృహమేధులు దాచే ధనమును ఇతరులు హరిస్తారు. మనిషి నాలుకను జయించినంత వరకు జితేంద్రియుడు అని చెప్పడం వీలు కాదు. నాలుక కారణంగానే చేప జాలరి వాని గాలానికి చిక్కి నశించిపోతుంది. ఎవరైతే నాలుకను నియంత్రిస్తాడో సర్వేంద్రియాలను నిగ్రహించగలుగుతాడు. సర్వసంగ పరిత్యాగి అయిన వ్యక్తే భోగ ప్రేరకమైన సంగీతాన్ని వినకూడదు. వ్యాధిని కొమ్ము సంగీతానికి ఆకర్షితమైన జింక తన ప్రాణాన్నే కోల్పోయినట్లు ముని తన సర్వస్వాన్ని కోల్పోతాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.